కొలనుపాక గ్రామంలో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి టోర్నమెంట్లో గెలుపొందిన కబడ్డీ టీంకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాలోని కొలనుపాక స్కూల్లో ప్రథమ స్థానంలో నిలిపామని పేర్కొన్నారు. 1987, 1988వ 10th క్లాస్ బ్యాచ్ నందదీపం వెంకటేష్ తన కుమారుడు ఢిల్లీలోని సుప్రీంకోర్టులో సీనియర్ అసిస్టెంట్గా జాబు వచ్చినందుకు తాను చదువుకున్న స్కూలుకు సంవత్సరానికి 5,116 రూపాయలను ప్రకటించారు. ఇలాగనే స్కూల్లో చదివిన వారు స్కూలుకు ఆర్థికంగా సాయం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాకమ్మ, విజయేందర్ రెడ్డి, ఐలయ్య, రాజురెడ్డి, రవి, రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే మా పాఠశాల మరి జిల్లా స్థాయిలోనే అత్యున్నతంగా వివిధ కార్యక్రమాల నిర్వహణలోను మరి నిధుల వినియోగంలోను మొన్న మరి రాష్ట్ర స్థాయిలోనే అత్యంత తీవ్రమైన ఒత్తిడితో మరి మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా బిల్లులను సమర్పించి జిల్లా విద్యాధికార చేత అభినందనలు అందుకున్నటువంటి మా పాఠశాల మరి మా పాఠశాల టీంకు నేను కృతజ్ఞత తెలుపుతున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మండలంలోను, జిల్లాలోను, రాష్ట్ర స్థాయిలోను కూడా మా పిల్లల ప్రగతి అభినందనీయం. మరి గ్రామస్తులందరి సహకారం కూడా దీనిలో ఉంది, వారికి మా ధన్యవాదాలు. ప్రహరీ కూడా శాంక్షన్ కావడం జరిగింది. దాదాపు అంటే కొద్దిగా ఇంకా పెండింగ్లో ఉంది. మరి రోడ్డు వైడనింగ్ అవుతుంది, దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా కొంచెం ఆగాల్సింది. ఎందుకంటే మరి ముందర కూడా పోయే అవకాశం ఉంది. దాన్ని మరి పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే మరి గత సంవత్సరం రిజల్ట్లో 100% రిజల్ట్ సాధించిన మండల స్థాయిలోనే మండల్ ఫస్ట్ మన విద్యార్థిని నిలిచింది. మరి జిల్లాలోనే 500 పైగా మార్కులు సాధించినటువంటి 12 మంది విద్యార్థులు మా పాఠశాలకు సంబంధించిన వారు కావడం మరి ఒక గర్వకారణంగా నిలుస్తుంది. మరి మ్యాథ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో 2 విద్యార్థులు సెలెక్ట్ కావడం, తర్వాత డ్రెస్సులు కూడా విద్యార్థులకు సెంట్రల్ గవర్నమెంట్ టీఎంసీలో భాగంగా రావడం జరిగింది. మరి ఈ స్కౌట్స్ అండ్ మేడం గారు దాదాపు 7 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం తీసుకొని వచ్చినారు. మరి ఇది మన పాఠశాలలో ఇప్పటి నుండి అమలు కాబడుతుంది. తర్వాత గ్రామ స్థాయిలో ఏదైనా అవసరం ఉంటే మా విద్యార్థులు ఏదైనా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో మరి సర్పంచ్ గారు మమ్మల్ని వినియోగించుకుంటే మా స్కౌట్స్ టీము, గైడ్స్ టీం 2 కూడా వస్తాయి. మా పాఠశాల విద్యార్థులు కూడా అందులో చురుగ్గా పాల్గొంటారు. మరి మా విద్యార్థులను, మా టీచర్లను వినియోగించుకోండి. ఏ గ్రామంలో ఏ వార్డు మంచిగా లేకున్నా కూడా పిలవండి, మేము ముందుంటాం, మీరు వెనుకుండండి, మేము నడిపిస్తాను. ఓకేనా? ఎక్స్పోజర్ నాగార్జున సాగర్ సంధించడం జరిగింది. దాదాపు 250 మంది విద్యార్థులు, 20 మంది టీచర్లతో మేము ఎక్స్పోజర్ యూనిట్ పూర్తి చేసుకున్నాము. మరి ఇందులో 4 ఆర్టీసీ బస్సులను వినియోగించాము. దాదాపు 1,50,000 రూపాయలు దీనికి ఖర్చు వచ్చింది. మరి అత్యద్భుతంగా ఈ ప్రోగ్రాం జరిగింది. తర్వాత మరి ఇక ముందు 2 ఇండస్ట్రియల్ విజిట్లు ఉన్నాయి. ఇందులో మనకు 2 కొత్త కోర్సులు శాంక్షన్ కావడం జరిగింది. ఒకటి గ్రామ పెద్దలకు, పాలకవర్గ ఉపాధ్యులకు అందరికీ 70వ సంవత్సరం గణతంత్ర సంవత్సర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడికి వెళ్ళినటువంటి హెచ్ఎం గారికి కూడా అందరికీ విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరూ పిల్లలు మీకు కొత్త బట్టలు కొనుక్కుంటే పోతాయి, పైసలు ఉంటే పోతాయి. చదువు అనేది ఎవరు గుంజుకోడు.
ఎప్పటికీ నీవు ఉన్నంతసేపు ఉంటుంది. చదువు కంపల్సరీ. మీకు మంచి స్కూల్ ఉంది, మంచి విద్య నేర్పించే సారు ఉన్నాడు, అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నాడు. మంచి జిల్లా స్థాయిలో పెరుగుతున్నాం. ఇంకా 10th క్లాస్ సాధించాలి అనేది నా ఉద్దేశం. అందరికీ 10th క్లాస్ పిల్లలకి నేను కొంతమంది రావట్లేదని మా సార్ చెప్పిండు. కానీ సార్ దగ్గరికి మనం ఈ సబ్జెక్ట్ రావట్లేదు సార్ అని మనం రావాల్సింది పోయి సారే మనకు ఈ పిల్లల్ని పంపించండి అని మాకు రిక్వెస్ట్ అయ్యే టైం వచ్చిందంటే అది ఎవరి దగ్గర ఉంది? తప్పు మన పేరెంట్స్ దగ్గర ఉంది. మన పిల్లల్ని మనమే అభివృద్ధి నడపాలంటే మన పేరెంట్స్ మన పిల్లలకి మనం కొంచెం టైం ఇవ్వాలనేది నా ఉద్దేశం. మనం ఎక్కడో కాసేపు కూర్చునే టైం ఎంతో టైం ఉంటుంది మనకి. ఒక 1 hour 2 hours మన పిల్లలకి మనం శిక్షణ ఇస్తే మంచిది అనేది నా ఉద్దేశం. ఇందులో ఎవరైనా తప్పుగా అనుకోవద్దు. ఏంటంటే పిల్లలకి మంచి బట్టలు, మంచి చదువు, మంచి తిండి పెడుతున్నాము, మంచి ఫోన్ కూడా ఇస్తున్నాము. కానీ మన అమూల్యమైన టైంను ఒక 2 గంటలు పిల్లల కోసం మనం కేటాయిస్తే మన పిల్లల భవిష్యత్తు ఎక్కడో ఉంటుందనేది నా ఉద్దేశము. అందరికీ ధన్యవాదాలు. సంవత్సర శుభాకాంక్ష. మా గురువులు అందరికీ కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని 1987-88 బ్యాచ్ అంటే మాతో చదువుకున్న మా బ్యాచ్, మా మిత్రుడు నందాదీపం వెంకటేష్ గారు, ఆయన నల్గొండలో స్థిరంగా అక్కడనే ఉంటున్నారు. వాళ్ళ అబ్బాయికి సుప్రీంకోర్టు, ఢిల్లీ సుప్రీంకోర్టులో సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఈ నెల 16నే జాయిన్ అవడం జరిగింది. కనీసం మొదటి జీతం కూడా తీసుకోకుండానే మా నాన్నగారు చదువుకున్న ఆ స్కూల్కు పిల్లలకు ఏదో ఒక ప్రోత్సాహం చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం 5,116 రూపాయలు ప్రకటిస్తామని చెప్పి నన్ను కోరడం జరిగింది. నేను అందుబాటులో ఉంటాను కాబట్టి చెప్పడం జరిగింది. వారికి మన ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ఆశీర్వదించాలి. వారి సహకారాన్ని పిల్లలకు అందజేసే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీకు మంచి కార్యక్రమాన్ని మేము డిస్టర్బ్ చేసినాం. అసలు ఇంత శుభ సందర్భం మళ్ళీ రాదు. కానీ ఆ స్కూల్కు మన రోడ్డు ప్లస్ స్కూల్కు సంబంధించి విషయము R&D వేయొచ్చున్నారు గ్రామ పెద్దలంతా. మొట్టమొదటిసారిగా 100% ఖర్చు చేసిన ఆలేరు మండలంలోని కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు అభినందనలు. వారికి మంజూరైన అన్ని నిధులలో నుండి కేవలం 2 నెలల ఇన్స్ట్రక్టర్ వేతనం తప్ప మిగతా అన్ని నిధుల బిల్స్ ఈ రోజు వరకు STOలో సమర్పించడం సంతోషం. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థులకు ఉపయోగపడేలా వారు చేసిన కృషికి, నిబద్ధతకు నిదర్శనం. వారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రేపు అనగా 24 జనవరి 2026 ఉదయం ఇంకా మిగిలిన అన్ని బిల్లులు పూర్తి చేయాలని మరొక్కసారి కోరుతూ మీ కందుల సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇది DO గారు మన సార్ని అప్రిషియేట్ చేస్తూ పెట్టినటువంటి మెసేజ్. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు.
దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.